నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాంబే కాలనీలో 1.7 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన హోం మినిస్టర్ తానేటి వనిత ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఆశాభావాన్ని వ్యక్తం. వన్ టౌన్ మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు, కార్యాలయం తొలగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్, హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటన. ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, తెదేపా అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటూ స్పష్టం. విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల న్యాయ పోరాట దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలతో పాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తండ్రి అడుగుజాడల్లో తనయుడు సీఎం జగన్ నడుస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బాంబే కాలనీలో 1.7 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిలతో కలిసి హోంమంత్రి తానేటి వనిత నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఈ కేంద్రాలలో వైద్యపరమైన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నేటికి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని, తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల ఏ ప్రభుత్వం ఇంత శ్రద్ధ పెట్టలేదని అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 174 రకాల మందులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ నెల 18 నుండి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల ఏ ప్రభుత్వం అన్నారు. డాక్టర్ వైఎస్ నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడిన నంది పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధంలో సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనను గెలిపిస్తాయని అన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 5వ డివిజన్ సున్నపట్టీలు సెంటర్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి తానేటి వనిత పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జగన్ కొండ ప్రాంత అభివృద్ధికి 5 కోట్లు ఇచ్చారు అని అన్నారు. దేవినేని అవినాష్ ప్రజల్లో కలిసి ముందుండి పనిచేస్తున్నారు అని చెప్పారు. దేవినేని అవినాష్ను తూర్పు నుంచి గెలిపించి బహుమతిగా ఇవ్వాలని ఆమె కోరారు. మన ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని, పేదలు పెత్తందారుల మధ్య యుద్ధంలో పేదల తరఫున జగనన్న నిలబడ్డారు అని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం గతంలో లేదు అన్నారు. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. విద్య, వైద్యంలో వినూత్న మార్పులు జగనన్న తీసుకువచ్చారు అని అన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది అన్నారు. జగనన్న ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసింది అని చెప్పారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున వాలంటీర్స్ మన ఇంటికే వచ్చి మరి అవన్నీ కూడా పథకాలు మనకి అందించడమే కాకుండా పెన్షన్ 1వ తారీఖున తెల్లవారక ముందే మన ఇంటికి వచ్చి మన వాళ్ళని నిద్ర లేపి పెన్షన్ చేతిలో పెట్టే కార్యక్రమం. మరి గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందండి? ఈ రోజున అన్ని వర్గాల వారిని, శ్రామికులను గుర్తించి జగనన్న, చేనేత కార్మికులను గుర్తించింది జగనన్న, ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలని కూడా గుర్తించింది మన జగనన్న మాత్రమే. గతంలో మరి చాలామంది బయట అంటూ ఉంటారు,
ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే వస్తాయి, కానీ అగ్రవర్ణాల్లో మాకు ఎప్పుడు ఏ పథకం రాలేదండి, మేము ₹1 తీసుకున్నది లేదు అంటుంటారు. కానీ ఈ రోజున అగ్రవర్ణాలు ఉన్న పేదలను కూడా గుర్తించి వారికి ఈబీసీ నేస్తాన్ని కాపు నేస్తాన్ని కూడా అందించిన ఘనత మన జగన్ అన్నది. మరి ఈ రోజున ఇంత తక్కువ కాలంలో అంటే ఈ 4.5 సంవత్సరాల్లో కరోనా విపత్తుని ఒక 2 సంవత్సరాలు తీసి పక్కన పెడితే కరోనా విపత్తుని కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఈ రోజున జగనన్న మనకి అందించిన సంక్షేమ పథకాలు, గతంలో ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి వచ్చారు వెళ్ళారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఇంత తెగువ చూపించి పేదలందరికీ కూడా పేదల కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పి ఇంత భారాన్ని మీద వేసుకుని చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవ్వరూ లేరు. జగనన్న ఒక్కరు మాత్రమే ఈ రోజున మనందరి కోసం మనందరి పక్షాన నిలబడి మనకి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడింది. రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్పడి 4 ఏళ్లయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని, ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. జగన్ టీం అమరావతిని దోచేశారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు గాని 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ని జగన్ పాడు చేశారని, తెదేపా అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని విధ్వంసానికి శ్రీకారం చుట్టి 4 ఏళ్లు పూర్తవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ సన్ రైజ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక కామెడీగా మార్చేశాడు, కామెడీ స్టేట్గా మార్చాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్నిస్తే సమాధానం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నట్టే ఇక్కడ రాజధానిని కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశాడు. ఈరోజు దేశంలో ఏ ఛానల్లో సోషల్ మీడియాలో చూసినా కూడా అమరావతి 3 రాజధానులు అంటే జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అమరావతి లేదు ఇక్కడ, ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు 3 రాజధానులు లేవు, ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని 4 సంవత్సరాల నుంచి వాడు ఉద్యమిస్తా ఉన్నారు. 1700 పైగా కేసులు పెట్టారు. మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని గత అర్ధరాత్రి కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతూ ఉండగా పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతల సహకారంతో కూల్చివేతని అడ్డుకోవటం జరిగిందని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు తెలిపారు. కూల్చివేత వాయిదా వేయాలని దేవాదాయ శాఖ మంత్రితో ఫోన్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడటం జరిగిందని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తపేట సర్దార్ మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఏ క్షణమైన అధికారులు మనసు మార్చుకొని కూలగొడతారేమోనని స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమకు మద్దతుగా రావడం జరిగిందని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన చిట్టి కాంగ్రెస్ కార్యాలయంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఓనమాలు నేర్చుకున్నారని, ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని సేవా కార్యక్రమాలకు సద్వినియోగం పరుస్తున్నామని చెప్పారు. కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు వ్యాయామం, కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆచరించడం జరుగుతుందని చెప్పారు. హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 123 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శ్రీ సర్దార్ మరుపిళ్ల చిట్టి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వటానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ పెద్దలు పని కట్టుకుని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఒక లైన్లో రావటం, అది ఆల్రెడీ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉంది. ఆల్రెడీ ట్రిబ్యునల్లో జరిగింది, తర్వాత హైకోర్టులో కూడా జరిగింది. దాని మీద మేము అప్పీల్కి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉంది. మాకు అప్పీల్కి వెళ్ళాలంటే గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి, 1 మంత్ టైం ఇవ్వాలి.
ఆ టైం ఇవ్వకుండా ఏమంటే వాళ్ళ హడావడి చేయటం, పోలీస్ ప్రొటెక్షన్ కోరటం, ఎండోమెంట్ వాడు సంబంధం లేకపోతే సాయంకాలం పూట రాత్రుల పూట వచ్చి ఆఫీసు తిరగడం లాంటివి చేస్తున్నారు. దాని మీద నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు ఇడుగురుద్రాజు గారు, పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గారు మయ్యప్పన్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా వచ్చారు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కనుక ఏదో సేవా కేంద్రంగా పనిచేస్తున్నది. అక్కడ దాదాపు దశాబ్దాలు పరబడి చిట్టి గ్రంథాలయ సంస్థ నడుస్తున్నది. అదే ఆనాడు స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మహనీయులు పోతిన వెంకన్న గారు, అలాగే రాంపిళ్ళ సూర్యనారాయణ గారు, అలాంటి పెద్దలు ఎంతోమంది ఇక్కడి నుంచి పనిచేశారు. వాళ్ళందరి పేరు మీద కూడా అక్కడ స్వాతంత్ర సమరయోధుల సంఘంగా నామకరణం చేసి పోటీ పెట్టుకున్నారు. అలాగే జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం బోర్డు ఉంది విజయవాడ. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు భవానీపురంలో ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో శనివారం చేప పిల్లలను విడుదల చేశారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రిజర్వాయర్లో మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో శనివారం 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారని, డిసెంబర్ 18వ తేదీన సూరయ్యపాలెంలో 5.7 లక్షల చేప పిల్లలు మరియు ఇబ్రహీంపట్నంలో 9.8 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తారని అన్నారు. చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయటం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లో నదిలో మత్స్య సంపద వృద్ధి చెందుతుందని, మత్స్యకారులకు దీని ద్వారా లాభం చేకూరుతుందని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకి గాను 25.5 లక్షల చేప పిల్లలను మంజూరు చేశారని, లబ్ధిదారుని వాటా కింద ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రంలో ఉత్పత్తి చేసిన 15.30 లక్షల చేప పిల్లలను మరియు 10.20 లక్షల చేప పిల్లలను ప్రైవేట్ సీడ్స్ ఫామ్ నుండి కొనుగోలు చేసి రిజర్వాయర్లో విడుదల చేస్తున్నారని అన్నారు. ఇలా చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయడం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడుతో పాటు విడుదల చేసిన చేపలు పెరిగి రిజర్వాయర్లో కానీ నదిలోనూ మత్స్య సంపద వృద్ధి అవుతుందని, మత్స్యకారులకు దీని ద్వారా లాభం చేకూరుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీలో ఉన్న 9 మత్స్య సహకార సంఘాలకు చెందిన సభ్యులకు, కుటుంబములకు మరియు 860 లైసెన్స్ దారులు లబ్ధి పొందుతారని చెప్పారు. జీవన విధానం కానీ ఏ రకంగా మెరుగుపడుతుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ఒక కార్యక్రమాలు నిర్వహించడం చాలా మనం ఎంతో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం రుణపడి ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన పిల్లల చదువులు అవనివ్వండి, మనకి వ్యాపార పరంగా అనివ్వండి, ప్రతి ఒక్క విషయంలోన ఆయనకి మనకి చేదోడు వాదోడుగా ఉండడం, మన మహిళలకి ఇళ్లలోన చేయూతని, చేదోడని, పెన్షన్లని ప్రతి ఒక్క విషయంలోన మహిళలను ప్రోత్సహించటం, అలాగే అన్నదమ్ములను ప్రోత్సహించటం, ప్రతి ఒక్క విషయంలోన గవర్నమెంట్ మనకు అండగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇలాంటి ఒక గవర్నమెంట్ని మనం సుదీర్ఘకాలం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, మన పిల్లలు బతుకులు కూడా రేపటి రోజున మెరుగుపడుతుంది. ఎవరు చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళని మనం గతంలో ఎక్కడ చూడాల. గవర్నమెంట్ స్కూళ్ళు వృద్ధి చెందాలి, గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి అని ఈరోజు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఓటు హక్కు లేదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ ఆంజనేయ ప్రసాద్, రెహమతునిసా, వెస్ట్ ఎంఆర్ఓ జాహ్నవి, మత్స్యశాఖ డీడీ వి పెద్దిరెడ్డి, ఏడీసీ ఎస్ చక్రాని, ఎఫ్డిఓ అఖిల, విఎఫ్ఏ డిలియా రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు గళానికి గుర్తింపు ఇచ్చేందుకే ప్రతిభా అవార్డులు ప్రదానం చేస్తున్నామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు అన్నారు. గళాన్ని ఉచ్చరించే అధికారులకు చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు, న్యూస్ రీడర్లుగా తమ గళం ద్వారా సేవలు అందిస్తున్న 15 మందికి తెలుగు గళ అవార్డులు అందజేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు మాట్లాడుతూ తెలుగు గళానికి గుర్తింపు ఇచ్చేందుకే ప్రతిభా అవార్డులు ప్రదానం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్, ఏపీ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం అధ్యక్షులు వెంకట్ ప్రసంగించారు.
ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్, అధికార భాషా సంఘం సభ్యులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటిది మనం అవార్డు అనేటువంటి ఇవ్వగలిగితే బాగుంటుందని కొంచెం చెప్పేసి. సో అంటే అసలు ఈ పురస్కారం ఈ ఐడియా అనేటువంటిది విజయబాబు గారికి చాలాసార్లు రచనకి దీనికి దానికి అన్నిటికీ ఇస్తున్నాం కదా, గళానికి సంబంధించింది కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది కదా అని కొంచెం చెప్పి ఒక ఐ థింక్ 30 days క్రితం అనేది నా దగ్గరికి ఓసారి రావడం, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అది ఎక్కడో విశాఖపట్నంలో చేయాలా లేకపోతే తిరుపతిలో చేయాలా లేకపోతే విజయవాడలో చేయాలనుకుంటున్నాము, మరి మీరు కొంచెం సహకరిస్తే విజయవాడలో చేద్దామని ఉంది అని కొంచెం చెప్పేసి నాకు ఒకసారి నా దృష్టిలో పెట్టడం, వెంటనే సరే ఎందుకు ఖచ్చితంగా మన దగ్గర ఒక మంచి క్షేత్రయ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అనేటువంటి ఉంది, ఇక్కడే చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి చేద్దాం అనుకున్నానే ఒక ఐడియా ఒక 30 days క్రితం రావడం. అధికార భాషా సంఘం అనగానే సహజంగా ఎలా ఉంటుందంటే అవధానాలు లేదంటే కవిత్వం వాళ్ళని తీసుకొచ్చి మనం సత్కారం చేయటం, అయితే వాళ్ళకి కూడా సత్కారాలు చేయాలి. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజం శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి భాషలో. అటువంటి పరిస్థితుల్లో రాత ఎంతో మౌఖిక భాషకు కూడా అంతటి ప్రాధాన్యం ఉంది. మౌఖిక భాష మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆకాశవాణితో మొదలై దూరదర్శన్తో కొంత విస్తృతమై ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత మరింత విస్తృతమైనప్పుడు ఈ మౌఖిక భాషకి రాతకి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాతలో ఏదైనా ఉంటే మళ్ళీ మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ మౌఖిక భాష అలా కాదు. చాలా జాగ్రత్తగా ఒకసారి అలా వెళ్ళిపోయిన తర్వాత తప్పు వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళని కళాకారులకి పురస్కారాలు ఇస్తాం, కళా పురస్కారాలు అంటాం. సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షాలకు వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. జీవీఆర్ నగర్లో విస్తృతంగా పర్యటించి గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ప్రతిపక్షాల పరిస్థితి ఏడుపుగా మారిపోయిందని విమర్శించారు. పార్టీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని కళ్ళకు కట్టినట్టుగా ఒక వైట్ పేపర్ ప్రజల ముందు పెట్టబోదాం. ఇలాగే ఇప్పటికి 18 కోట్ల దాకా ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సంక్షేమం అయితే 4.5 కోట్ల రూపాయలు. 4.5 కోట్ల రూపాయలు ప్రాధాన్యత అంశాలు అన్నమాట. విద్య కానీ, లేకపోతే వైద్యానికి సంబంధించి కానీ, లేకపోతే చేయూత, ఆసరా లాంటి కార్యక్రమాలకి ప్రభుత్వం డబ్బులు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వచ్చే మాసం అంతా కూడా సంక్షేమ మాసం. అది పండగ, సంక్రాంతి, కొత్త సంవత్సరం వస్తున్నటువంటి సందర్భంలో నిన్న క్యాబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానున్నాం. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం, 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ 2 ప్రజలకి క్యాంపులు కూడా స్టార్ట్ అవుతాయి. మందులు కూడా ఇంటింటికి ఇమ్మని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే 1వ తారీఖున 3,000 రూపాయలు కొత్త పెన్షన్ని పెంపుదలతో అందరికీ కూడా అందించడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. ఇప్పటికే 27,000 పెన్షన్లు ఉంటే రాబోయే 96 సచివాలయం నుంచి రమారమి ఎంత ఉన్నాయో లెక్క కూడా ప్రజల ముందు పెట్టి, తెలుగుదేశం ప్రభుత్వంలో 16,000 చిల్లర పెన్షన్లు ఉంటే ఈరోజు దానికి డబుల్ అనమాట, దాదాపుగా 30,000 పెన్షన్ల దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ప్రజలకి ఒకే రోజు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా
అందరికీ అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. సంక్షేమము అభివృద్ధి బహిరంగ చర్చకు తెలుగుదేశానికి మేము ఇదే చెప్తా ఉన్నాం. మీరు చేయనిది మేము చేసింది ప్రజల ముందు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీంతోపాటు ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి మాటలకి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు ఒక రకమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టార్గెట్ కింద పెట్టుకుని ప్రభుత్వాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుంటారు. మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ ఉంది. మరి గత 4 రోజులుగా మరి గడప గడప ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే చెప్పారు కార్పొరేటర్ గారు, మరి ఈ సచివాలయంలోనే లేకపోతే డివిజన్లోనే సుమారుగా 18 కోట్ల రూపాయల వ్యయంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిధులు కేటాయించారని చెప్పడంతో కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం ఎజెండా, మా ఎజెండా ఎక్కడైతే ప్రజలకు మౌలిక సదుపాయాలు కావాలో, ఏదైతే విజయవాడ నగరంలో మరి 30వ డివిజన్ కూడా కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దానిలో రోడ్లు వేయాల్సి ఉంటుంది, అలాగే డ్రైన్లు ఇవ్వాల్సి ఉంటుంది, పోలు వేయాల్సి ఉంటుంది, లైట్లు వేయాల్సి ఉంటుంది. మరి అన్నీ కూడా మరి కార్పొరేటర్ గారి దృష్టిలో ఉన్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడన్నా కావాలంటే కూడా మరి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే పెద్ద ఎత్తు నిధులు ఏదైతే వైఐపీ నీడ్స్ జగన్ అనేటువంటి ప్రోగ్రామ్ని సచివాలయం పరిధిలో మనం ఎంత వెచ్చించామో, ప్రజలకు ఎంత ఇచ్చామో అనేటువంటి కార్యక్రమంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం. ఎందుకంటే మేము ప్రజలకు చెప్పింది చేసింది చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షాల లాగా ఆర్భాటాలుగా ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ప్రజలే మమ్మల్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక పథకం ఇస్తే బోల్డ్ ఆర్భాటంగా ఏదో గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు, ఎందుకంటే ఒక్క సచివాలయం పరిధిలోనే సుమారుగా 20 కోట్ల రూపాయలు 28 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సంక్షేమం పథకాలు ఉన్నాయి. అది జగన్ గారి యొక్క గొప్పతనం కూడా తెలియజేసుకుంటాం. గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా 30వ డివిజన్లో 4వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారుతో పాటు డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక నాయకులు, అధికారులు అందరినీ కూడా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఈ గద్దె వెంకటరామయ్య నగరు, అలాగే దావుబుచ్చి కాలనీ ఏరియాలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఈ గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ నూతనంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. గతంలో కూడా 2009లో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో 22A కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ రావడానికి ఆయన కృషి వల్ల ఈరోజు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ కానీ ఇంతమంది ఈ చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఏర్పరచుకోవడం అనేది అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యిందని చెప్పేసి ఇక్కడ సుమారుగా, ఎందుకంటే రోజు చెప్తున్నామని కాదు, మౌలిక సదుపాయాల్లో విజయవాడ నగరపాలక సంస్థ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఘోరంగా వైఫల్యం చెందారని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ ఆరోపించారు. గత తెలుగుదేశం పాలనలో కొండ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత పరిపాలనలో కొండ ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద నూకాంబికా గుడి, సాధు జాన్ వీధి, కొండ ప్రాంతాల్లో స్థానిక టీడీపీ, జనసేన నాయకుడు కలిసి ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అర్హులైన వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా నివసించే ప్రజలందరూ కూడా కొండ ప్రాంతంలో ఉంటారని మనందరికీ కూడా తెలుసు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ కొండ ప్రాంతాన్ని, కొండని ఆశ్రయించి వాళ్ళ యొక్క జీవితాలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ బతుకుతూ ఉన్నారు. ఈరోజు కొండ ప్రాంతం పర్యటన భవిష్యత్తు గ్యారెంటీ బాబు ష్యూరిటీ అనే కార్యక్రమం 48వ డివిజన్లో సొరంగం దగ్గర మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భోగవల్లి నాగబాబు, అలాగే మన యూనిట్ ఇన్ఛార్జీలు తమ్మిని శేఖర్ గారు, అలాగే మాధవ్ గారు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా
ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మనం అందరూ కూడా ఏ రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేశారో, ఈ రోడ్లేసి బెట్లేసి డ్రైనేజ్ వ్యవస్థని, తాగునీటి వ్యవస్థని మొత్తాన్ని సరిచేసి చేశారో, ఆ తర్వాత ఏం జరిగిందని అడుగుతానికి వస్తే ప్రజలందరూ ఈరోజు బయటకు వచ్చి కొండ ప్రాంతంలో అస్సలు ఎవ్వరు కూడా వచ్చి అడిగిన దాఖలాలు లేవు. అభివృద్ధి అనేది ఆ 5 సంవత్సరాలు బాబు గారు ఉన్నప్పుడే అయింది తప్ప ఈ రోజు వరకు కూడా ఈ డ్రైనేజ్ సరిగా చేయలేదు. 5 సంవత్సరాలు మన వర్షాలు పడి డ్రైనేజ్ పాడైన దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు చాలామంది కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా వాళ్ళు హౌసెస్ అనేది రిజిస్టర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చాలామంది టిడ్కో ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారు. ఒక్కొక్కరు 35,000 నుంచి ₹1,00,000 వరకు కనీసం కట్టి ఉన్నారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లులు కట్టారండి, మమ్మల్ని వెళ్ళి చూసుకొని వచ్చాం, కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికి కూడా ఇల్లు కేటాయించలేని పరిస్థితి కనపడతా ఉంది. 2019 డిసెంబర్ 17 రోజుని రాష్ట్ర ప్రజలు ఒక తుగ్లక్ డేగా గుర్తుంచుకుంటారని, ఆ రోజుని సీఎం జగన్ 3 రాజధానులను ప్రకటించారని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మ గౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన పాలన చేస్తూ రాజధానికి భూములిచ్చిన రైతులను బాధపెట్టారని అన్నారు. ఆదివారం రాజధాని గ్రామాల్లో 4వ తుగ్లక్ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్కు ఒక రాజధాని నచ్చలేదని 3 రాజధానులు కావాలని తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శించారు. 3 రాజధానుల మీద శాసనసభలో మూర్ఖపు ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రకటనతో 4 సంవత్సరాల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఆ ఉద్యమం ఒక చారిత్రాత్మకమన్నారు. అమరావతి రైతులు ఆవేదన చెందారని, అమరావతి రైతులకు న్యాయం చేసేవారినే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిరసనగా ఆదివారం రాజధాని గ్రామాల్లో 4వ తుగ్లక్ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దుర్దినం, ఒక చెడు, మరచిపోలేని రోజు. సాధారణంగా చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, రాచరికంలో కానీ, ఆధునికంలో కానీ ప్రజలందరూ కూడా కొన్ని మంచి రోజులు గుర్తుంచుకుంటారు. మంచి రోజులు ఎలా గుర్తుంచుకుంటారో చెడ్డ రోజులను కూడా అలాగనే గుర్తుంచుకుంటారు. నరకాసురుడి పుట్టినరోజు గుర్తుంచుకుంటారు, నరకాసురుడిని వధించిన దీపావళిని గుర్తుంచుకుంటారు, రావణుడి లంకను గుర్తుంచుకుంటారు, శ్రీరామచంద్రుడి అయోధ్యను గుర్తుంచుకుంటారు. 1919 భారత స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి దుష్టాంతాన్ని గుర్తుంచుకుంటారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 డిసెంబర్ 17న మన ముఖ్యమంత్రి, మీ అందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 రాజధానుల ప్రకటనని బ్లాక్ డేగా, తుగ్లక్ రోజుగా గుర్తుంచుకుంటారు. మనం చరిత్రలు చూసాం. మగధరాజులైనా, శాతవాహనులైనా, శాలివాహనులైనా, ఇక్షాకులైనా, నాగార్జునులైనా, ఆఖరికి గోల్కొండ నవాబులైనా ఒక రాజధానినే పెట్టుకొని రాజ్యపాలన చేశారు. మేము రాజధానికి భూములు ఇస్తామని చెప్పి మేము చెప్పలేదండి. అసలు ఒక ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఒక ప్రభుత్వం ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ మా ఇళ్ళకు వచ్చి మీకు ఇట్లా 9 నగరాలు ఉంటాయి, 9 రకాలుగా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము భూములు ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే ఉద్దేశం మీద మేము మా భూములు ఇచ్చామండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎస్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి రైతులందరూ నమ్మి మేము భూములు ఇచ్చామండి. ఆయన గారు మాట తప్పను మడిమ తిప్పను అన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధానులు మారుతాయండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ఇంకా అసలు ఎవరు నమ్ముతారండి? అసలు మేము భూములు ఇచ్చిన కాడి నుంచి దినదిన గండంగా కనీసంగా కడుపు నిండా భోజనం చేసిన పాపాన్ని పోలేదండి. మాట్లాడితే కేసులు, కనీసంగా మేము ఒక బ్యానర్ కానీ, ఒక బస్సు అద్దం కానీ పగలగొట్టలేదండి. మా మీద ఒక్కొక్కరి మీద 6 కేసులు, 7 కేసులు, మహిళలను కూడా చూడకుండా దాదాపుగా 4,000 కేసులు పెట్టారండి.
ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ సహా పలు డిమాండ్లను అమలు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాట నిరసన దీక్షకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆందోళనను అణచివేస్తామని, జగన్ రెడ్డి ప్రభుత్వం మంచి పద్ధతి కాదని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన పాపానికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఏనాడూ చూడలేదని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014కు ముందు 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. ఇప్పుడు న్యాయమైనటువంటి అంగన్వాడీ వారు చేసేటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో వారి సమస్యలకు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ అంగన్వాడీ మొత్తాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, దాసరి ఉదయశ్రీ, చెన్నిపాటి ఉషారాణి తదితరులు సంఘీభావం తెలిపారు. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో, హామీలు ఇచ్చాడో, ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కలెక్టరేట్లు అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతామని చెప్పి నీకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమనే వాళ్ళు కోరుతా ఉన్నారు. కనీసం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళు శాంతియుత మార్గంలో చట్టబద్ధంగా నిరసన చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాల పాలు. విజయవాడ నగరంలో 250 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే 100 అంగన్వాడీ కేంద్రాలని దొంగల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాళాలు ఎవరు పాల్గొడతారండి? దొంగలు తాళాలు పాల్గొడతారు. ఆ రకంగా తాళాలు పాల్గొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4,000 జీతాన్ని 7,000 చేశారు. చంద్రబాబు గారు 7,000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తాళాలు పాల్గొడుతున్నది మహిళలందరూ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 5వ రోజు సమ్మెలోకి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా 5వ రోజు చేస్తున్నారు. నిన్న పిలిచారు, చర్చలకు పిలిచారు. అయితే చర్చలకు పిలిచిన సందర్భంగా మనల్ని మేమేమీ అడగల గొంతమ్మ కోరికలు. మా కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి. అదేవిధంగా గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ మంత్రులు 4 మంత్రులు వచ్చారు చర్చలకి. వేతనం రూపాయి పెంచడానికి మాత్రం అంగీకరించలేదు. వేతనం పెంచకుండా ఈరోజు మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు సమ్మెని ఆపేసేసి మీరు విధుల్లోకి వెళ్ళిపోండి, మేము మళ్ళీ మా మేనిఫెస్టోలో మేము రాసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తాము అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ పని. అంటే మేము అప్పటిదాకా మాకు వేతనాలు ఏమి పెంచుకోకుండా, మాకు రూపాయి కూడా వేతనాలు లేకుండా మేము వెట్టి చాకరీ చేయాలా ఈ ప్రభుత్వానికి?
మహానేతలు ప్రపంచానికి ఆదర్శప్రాయులైన భారతదేశ తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోటా శ్రీనివాస్ అన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతులను పురస్కరించుకొని ఆ మహనీయుల చిత్రపటాలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోటా శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులకు జామెట్రిక్ బాక్సులను ఉపాధ్యాయుల సమక్షంలో అందజేయడం జరిగింది. అనంతరం తోటా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పారు. వారు అవలంబించిన దృఢ సంకల్పాలే భావితరాలకు బాటలు వారే ఆదర్శనీయులు అన్నారు. ఆ మహానేతల ఆశీస్సులతో వాళ్ల సిద్ధాంతాలను ఆచరిస్తూ వాళ్లు చూపిన బాటలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు దిక్సూచిలా అనేక సంక్షేమ పథకాలను కులమత రాజకీయాలు అతీతంగా అందిస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించి వాళ్ల పురోగతి సాధించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న జగన్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61వ డివిజన్ అధ్యక్షుడు బల్లం కిషోర్, అన్నపురెడ్డి రామిరెడ్డి, ఎన్ సుబ్బారెడ్డి, కైకాల శరణ్, సాంబా, అంబేద్కర్, గోపి తదితరులు పాల్గొన్నారు. గొట్టుముక్కల సూర్యనారాయణరాజు స్కూల్లో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి కార్యక్రమం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యానికి ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతి పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో ధైర్యవంతులు. అలాగే భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలన్నింటిని కూడా దారిలోకి తీసుకొచ్చి ఆ సంస్థానాల సామంతరాజులు కొంతమంది మాట విన్నారు, కొన్ని వినలేదు. అయినా సరే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఈరోజు అఖండ భారతదేశం ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆ రోజు ఆ త్యాగమూర్తి చేసిన కృషి ఫలితమే. అలాగే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయిన ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో కలిసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో 58 రోజులు దాదాపుగా అమరజీవి సత్యాగ్రహం చేయడం జరిగింది. సూర్యనారాయణ స్కూల్ నందు ఈరోజు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కానీ అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఎన్నో మన భారతదేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి కార్యక్రమం, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజుల పాటు కనీసం ఎటువంటి ప్రలోభాలకు లొంగక తను అనుకున్న లక్ష్యం ఆంధ్ర రాష్ట్రం తెలుగు వారికి ఉండాలన్న ధ్యేయంతోనే తన ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంగాను ఈరోజు మన బాలల సమక్షం నిర్వహించుకోవడము, దానికి ప్రిన్సిపల్ మేడం గారు మాకు చేతులు వాళ్ళ హెల్ప్ మాకు ఉండటం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చెప్పంగానే ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో సెంటర్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం నేను ఉంటాను, ప్రతి అవసరం నేను ఉంటాను, ప్రతి బాలలకు నేను ఉంటాను, ప్రతి ఒక్కరు నేను ఉంటాను అన్న కోణంలోనే మాటలే కాకుండా చేతల్లో కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమానికి తోడుండి అండగా నిలిచిన మా తోడా శ్రీనివాస్ అన్నకి మరొకమారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క కార్యకర్తలకు కానీ అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన మేడం, ఆ స్కూలు టీచర్లు కానీ మరీ అభినందన తెలియజేసుకుంటూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించారు. మెడికల్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఆశా వర్కర్లు మెడికల్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని, అయినప్పటికీ బెనిఫిట్లు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లతో సదస్సును నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని, డిమాండ్లు సాధించుకునేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఆశాల సమస్యలు ఏమంటే ఆ రోజు చదువుతో నిమిత్తం లేదు, మాతా శిశుమరణాలు అరికెడితే చాలు అని చెప్పారు. గౌరవలేని ముఖ్యమంత్రికి ఒకటే విన్నపం మాది ఆశాలది,
చదువు లేకుండా తీసుకొని ఈరోజు 26 యాప్లు సెల్లులు ఇచ్చి యాప్ల్లో చేయమని చెప్పి ఆశా నోడల్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు, డిఎంహెచ్ఓ నుంచి ఫోన్ వచ్చింది. ఆశాలని ఎవరైతే చెయ్యలేదో వాళ్ళని తక్షణమే డిఎంహెచ్ఓ గారు రమ్మంటున్నారు అని చెప్పి అక్కడికి పిలిచి వాళ్ళు క్లాస్ ఇస్తారు, ఆన్ ద స్పాట్ సస్పెండ్ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. భయభ్రాంతులకు గురవుతున్నారు ఆశాలు. పని చెయ్యాలంటే ఒక డెలివరీకి పోతే వాళ్ళు డెలివరీ అయిందాక మేము అక్కడ నిలువుగాళ్ళ మీద నిలబడి వాళ్ళ డెలివరీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి చేసినాక మీరు 7 రోజులు ఫాలోఅప్ చేశారా, 45 రోజులు ఫాలోఅప్ మీదే అని చెప్తున్నారు. కానీ బిడ్డకి ఏదైనా తల్లికి ఏదైనా కానీ అలా ఆశాదే బాధ్యత అని చెప్పి మా నెత్తిని రుద్దుతున్నారు. కానీ మెడికల్ ఆఫీసరు ఏఎన్ఎం అందరూ కూడా పెద్ద చదివిన వాళ్ళు అందరూ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇస్తే మేము ఆ ట్రైనింగ్ తీసుకొని మేము ఏరియాలో డోర్ టు డోర్ తిరిగి చేసేవాళ్ళం. కానీ మా పని ఎంత ఉందో వాళ్ళ పని ఎంత ఉందో అనేది మన ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అమ్మఒడి లేదు, విద్యాదీవెన లేదు, ఏమి లేదు. ప్రభుత్వ పథకాలు ఏవి మాకు వర్తించట్లేదు. మీకు ఏమంటే కానీ సంవత్సరానికి 1,20,000 వస్తున్నాయి కదా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వస్తున్నారు, మీకు వర్తించవు అంటున్నారు. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు ఎక్కడ ముద్రించి మాకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ముఖ్యంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి గారు, ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా గౌరవాధ్యక్షులు జి వేణుగోపాల్ గారు, మా శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కమిడి కె శైలజ గారు పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలపైన ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలను సమీకరించి పెద్ద ఎత్తున సదస్సు పెట్టడానికి మా రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంస్థ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం మేరకు 21వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్ణయిస్తాను. దాంట్లో భాగంగా ఈరోజు మేము ప్రభుత్వానికి డైరెక్ట్గా విన్నవించుకునేది ఏమంటే, ఈ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు 55,400 మంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. 24 గంటల్లో ఏ టైంలో మెడికల్ ఆఫీసర్ కానీ, డిఎంహెచ్ఓ కానీ, ఇతర సూపర్వైజర్లు కానీ అధికారులు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఆశా వర్కర్లు ఉంటున్నారు. అదేవిధంగా పట్టణ కేంద్రాలలో 2,500 పాపులేషన్కు ఒక ఆశా కార్యకర్త పనిచేస్తాను. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ ఎనికేపాడులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో స్థానికంగా సంచలనం రేగింది. ఎనికేపాడులోని తన సొంత స్థలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు నరసయ్య తన స్థలం ఇచ్చి సహకరించారు. నిన్న సాయంత్రం అదే ప్రాంగణంలో గన్నవరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో ఓర్వలేక గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో అల్లరి ముక్కలు బండరాళ్లతో, ఇనుపరాడ్లతో స్వైర విహారం చేయడంతో అద్దాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాంబే కాలనీలో 1.7 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన హోమ్ మినిస్టర్ తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఆశాభావాన్ని వ్యక్తం. వన్ టౌన్ మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు, కార్యాలయం తొలగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్, హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటన. ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, తెదేపా అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటూ స్పష్టం. విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల న్యాయ పోరాట దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలతో పాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.